దేశంలో 78 సీట్లలో అక్రమాలు చేసి ఎన్డీఏ గెలిచిందంటూ ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ రిపోర్ట్ ఇచ్చింది. దాన్ని ప్రచురించిన ఆంధ్రజ్యోతి మాత్రం ఆ జాబితాలో ఏపీకి చెందిన 7 సీట్లు ఒంగోలు, ఏలూరు, నర్సరావుపేట, కర్నూలు, నంద్యాల, అనంతపురం, హిందూపూర్ ఉన్నాయనే విషయాన్ని విస్మరించింది. ఈ 7 ఎంపీ సీట్లు ఎన్డీఏ ఖాతాలో చేరకుండే కూటమికి ఏపీలో 14 మాత్రమే వచ్చేవని ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ చెబుతోంది. ఈ ఓట్ ఫర్ డెమోక్రసీ క్రెడిబిలిటీ ఏమిటి, ఈ సంస్థ పూర్వపరాలు ఏమిటి అనేది కూడా తెలుసుకోవాల్సింది. మనకి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ తెలుసు, కానీ ఈ సంస్థ కొత్తగా ఏర్పడిన సంస్థలా కనిపిస్తున్నది. మహారాష్ట్ర వేదికగా కొంతమంది రిటైర్ ఐఏఎస్ ప్రొఫెసర్లు, మేధావులు ఒక బృందంగా ఏర్పడి ఓట్ ఫర్ డెమోక్రసీ అనే ఫోరం ద్వారా 2024 పార్లమెంటు ఎన్నికల్లో జరిగిన అవకతవకలపై ఒక నివేదికను జూలై 22, 2024 ఎన్నికల కమిషన్కు సమర్పించారు. అంటే ఆ సంస్థ వారు తాము చేసే సర్వేల మీద వాటి మీద వ్యాలిడిటీ ఉన్నది, తాము ఖచ్చితంగా చేశాము అన్న విశ్వాసం ఉన్నందునే ఎన్నికల సంఘానికి ధైర్యంగా సమర్పించారు. ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి విషయాలు చెప్పకుండా ఎన్నికల సంఘానికి సమర్పించి దీనికి ఏమిటి మీ సమాధానం అని కూడా అడిగారు. ఈ నివేదిక ఆధారంగా దేశం మొత్తం మీద వాస్తవ ఓటింగ్ కౌంటింగ్ సమయంలో ఉన్న ఓట్లకి మధ్య వ్యత్యాసం దాదాపు 5% ఉందని, అంటే దాదాపు 4,60,00,000 ఓట్లను పెంచి చూపడం జరిగింది. పోలైన ఓట్ల శాతాన్ని పెంచి చూపించారు అనడంలో సందేహం లేదు. ఎందుకంటే మొత్తం పోలైన ఓట్ల శాతాన్ని ఎన్నికల సంఘం చెప్పడంతో జరిగిన ఆలస్యమే దీనికి నిదర్శనం. దీనివలన ఎన్డీఏకి అదనంగా 79 పార్లమెంటు స్థానాలను గెలవగలిగింది. దీని వలన ఒడిశాలో 18, మహారాష్ట్రలో 11, పశ్చిమ బెంగాల్లో 10, ఆంధ్రప్రదేశ్లో 7, కర్ణాటకలో 6 ఇలా ఎన్డీఏ అదనంగా గెలవగలిగింది. అంటే ఈ ఎన్నికల సంఘం పోలింగ్ పర్సెంటేజ్ని మార్చి చెప్పడం గురించి సుప్రీంకోర్టు కూడా అనుమానాలు, ముఖ్యంగా అసహనాన్ని వ్యక్తం చేసింది. ఆ విషయాన్ని కూడా గుర్తించాలి. ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ వ్యత్యాసం దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లో 12.52% ఉంది, ఒడిశాలో 12.48% ఉంది. ఈ 2 రాష్ట్రాలలో బలమైన ప్రాంతీయ పార్టీలను, ప్రజాభిమానం ఉన్న ప్రాంతీయ పార్టీల నాయకులు నవీన్ పట్నాయక్ను, జగన్మోహన్ రెడ్డి కెరీర్లను దెబ్బతీసే విధంగా ఈ పోల్ మేనేజ్మెంట్ అనండి, పోల్ మిస్మేనేజ్మెంట్ అనండి, పోల్ని మ్యానిపులేట్ చేయటం అనండి, ఏదైనా అనుకోండి, అది దానివల్ల ఈ ఇద్దరు నాయకులు, ప్రముఖ నాయకులు ఇద్దరు కెరీర్ల మీద ప్రభావం పడింది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్లో ఒక్కో పార్లమెంటు స్థానానికి 1,90,000 ఓట్లు అదనంగా చూపించడం జరిగింది. అంటే ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు 25,000 ఓట్ల గోల్మాల్ జరిగిందని చెప్పవచ్చు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రభుత్వాలకు ఎంత పెద్ద మొత్తంలో నష్టం జరిగిందో మనం ఊహించుకోవాలి. 147 అసెంబ్లీ స్థానాలున్న బీజేడీ 51 అసెంబ్లీ సీట్లను మాత్రమే గెలుచుకుంది, కానీ ఒక్క పార్లమెంటు స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. అంటే ఏమి జరిగి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఎలక్షన్ ప్రక్రియ ప్రారంభం కావటానికి 2 రోజుల ముందర కేంద్ర ప్రభుత్వంలో జరిగిన అధికార బదిలీలే దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఎన్నికల సంఘం ప్రవర్తన తీరు కూడా అనేక అనుమానాలకు తావిచ్చే విధంగా ఉన్నది. అలాగే ఎన్నికల సంఘంలో అసలు సభ్యుల నియామకం, ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తిరగదోడుతూ ఆర్డినెన్స్ జారీ చేయటము, ఇవన్నీ అనేక సందేహాలకు దారితీస్తున్నది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ముందు అధికారులను బదిలీ చేయటము, ఆ బదిలీ చేసిన అధికారులు ఎవరు వచ్చారో అక్కడ మాత్రమే హింసాకాండ జరగటము, పోల్ వైలెన్స్ జరగటము, ప్రీ పోల్, పోస్ట్ పోల్ వైలెన్స్ జరగటము, ఇవన్నీ అనేక సందేహాలకు దారిస్తున్నాయి. అయితే మన వద్ద ఎటువంటి సాక్ష్యాధారాలు లేవు కాబట్టి మౌనంగా ఉండటమే శరణ్యమని నాయకులు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. మౌనంగా ఉండమని లేదు, మనకు సాక్ష్యాధారాలు చూపించే సాక్ష్యాధారాలు లేవు అని చెప్పారు. అందువల్ల పార్టీ నాయకులు కూడా అసంతృప్తితో కుతకుతలాడుతున్న, కార్యకర్తలు ఓటు వేసిన వారు అసంతృప్తితో కుతకుతలాడుతున్న వారు మౌనంగా ఉండిపోయారు. దీనికి తోడు రాష్ట్రంలో హింసాకాండ ప్రజ్వరిల్లటము, కూటమి నాయకులు, కూటమి కార్యకర్తలు హింసను ప్రేరేపించటము,
అంటే అతి గౌరవనీయమైన వ్యక్తుల మీద కూడా దాడులు చేయటము, ఇవన్నీ ఏంటంటే ప్రజలను భయభ్రాంతులను చేయటానికి అని వేరుగా చెప్పనవసరం లేదు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో జరిగిన ధర్నాకు అపూర్వమైన స్పందన లభించింది. దాదాపు ఇండియా కూటమిలో అన్ని పార్టీల నాయకులు వచ్చారు. అలాగే ముఖ్యంగా అఖిలేష్ యాదవ్ శివసేన, మహారాష్ట్ర నుంచి శివసేన రావటము, IUML ఇండియన్ ముస్లిం లీగ్ సపోర్ట్ చేయటము, అలాగే అన్నాడీఎంకే సపోర్ట్ చేయటము, ఇవన్నీ చూస్తుంటే ఈ వివాదం ఏమైనా ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందా, ఎన్నికలను తిరగదోడాల్సిన పరిస్థితి వస్తుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇండియాలో అటువంటిది సందర్భం ఇప్పటివరకు రాలేదు. పాకిస్తాన్లో ఎన్నికల మ్యానిపులేట్ చేస్తున్నారని ఎన్నికలకు వ్యతిరేకంగా, ఎన్నికల ఫలితాలకు వ్యతిరేకంగా విపరీతమైన హింసాకాండ జరిగిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇండియాలో అటువంటి సందర్భం లేదు, అటువంటి సందర్భం ఏర్పడే అవకాశం కూడా లేకపోవచ్చు. ఏదేమైనా ఎన్నికల ప్రాసెస్ మీద నీలి నీడలు పడటం అనేది ఖచ్చితంగా చాలా దురదృష్టకరం. భవిష్యత్తులో రానున్న 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల గురించి అనేక ఆందోళన చెందుతున్నారు. మహారాష్ట్రలో జరగనున్నది, హర్యానాలో జరగనున్నది, జార్ఖండ్లో జరగనున్నది, 3 చోట్ల కూడా అధికార బీజేపీ పార్టీ ఓడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్డీఏ పార్టీలన్నీ ఓడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీటిని కూడా ఏమైనా మ్యానిపులేట్ చేయడానికి ప్రయత్నం జరుగుతుందా అని ప్రతిపక్షాలు 1000 కళ్ళతోటి అబ్జర్వ్ చేస్తున్నాయి. ఆలోచనా పరులు, మేధావి వర్గము, టెక్నికల్ సామర్థ్యం ఉన్న వారు కూడా దీనిపై కన్నేసి ఉంచారు. కాబట్టి ఈ 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో ఎటువంటి అవకతవకలు జరగకుండా ఎన్నికల సంఘం కూడా జాగ్రత్త పడవచ్చు. ఏదేమైనా మొత్తం ఎన్నికల ప్రాసెస్ దేశవ్యాప్తంగా పార్లమెంటు 18వ లోక్సభకు జరిగిన ఎన్నికల ప్రాసెస్ సక్రమంగా లేదు అన్న అభిప్రాయం ప్రజల్లో బాగా బలపడిపోయింది. ఇది చాలా దురదృష్టకరము, ప్రజాస్వామ్య మనుగడకు ప్రమాదం తెచ్చే పరిస్థితి. అంటే మనం ఇలాగా వార్తలు, అంటే సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు రావటం వల్ల మరింత ప్రజలు ఆందోళన చెందే అవకాశం ఉన్నది. కానీ ప్రజలకు వాస్తవాలు తెలియాలి, ప్రజలకు అనుమానాల గురించి కూడా తెలియాలి. ప్రజలు గుడ్డిగా గొర్రె కషాయవాడిని నమ్మినట్టు నాయకుల్లో కానీ సోషల్ మీడియాను కూడా విశ్వసించరాదు. కానీ ఆలోచించాలి, ఇటువంటి అవకాశం ఉన్నది, ఇలాంటివి జరిగిందా, జరగలేదా, జరిగితే ఎందుకు జరిగింది, దీన్ని జరగకుండా ఏం చేయాలి అనే ఆలోచన రావటం మంచిది. ఆలోచన, వివేచన నిద్ర లేపటానికే ఈ వీడియో చేశాను.